ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం అత్యంత ఆసక్తికరంగా మారింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 17 వైద్య కళాశాలల నిర్మాణ ప్రాజెక్టును ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలోకి మార్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వం ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి కోటి సంతకాల సేకరణ గవర్నర్కు వినిపించారు. ఒకవేళ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్రంలోని తన భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీని ఈ పీపీపీ విధానంపై వెనక్కి తగ్గాలని కోరితే ఏమవుతుందనేది ఇప్పుడు ఒక కీలక ఊహాజనిత చర్చ. కేంద్ర ప్రభుత్వం గనుక ఈ విషయంలో స్పందించి పీపీపీ మోడల్స్ను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తే అది జగన్మోహన్ రెడ్డికి లభించే నైతిక విజయంగా భావించవచ్చు. ప్రస్తుతం జగన్ చేస్తున్న పోరాటంలో ప్రధాన అంశం ఏమిటంటే ప్రభుత్వం కళాశాలల ప్రైవేటీకరణ వైపు వెళితే సామాన్యులకు వైద్యం దూరమవుతుందని మరియు విద్య ఖరీదైనదిగా మారుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. కేంద్రం కనుక ఈ జగన్ వాదనలో బలం ఉందని భావించి పీపీపీ విధానం వద్దు అని చెబితే అది వైఎస్ఆర్సీపీ పెద్ద రాజకీయ ఊరటనిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేపట్టిన సంతకాల ఉద్యమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లవుతుంది. అంతేకాకుండా కేంద్రం జోక్యం చేసుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆర్థిక కార్యాలకు సానుకూలం చూపుతూ పీపీపీ మోడల్స్ను సమర్థిస్తుంది. దాదాపు 8,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాల్సిన ఈ కళాశాలలు భారాన్ని ప్రభుత్వం భరించలేదని, ప్రతి కళాశాల నిర్వహణకు ఏటా 100 కోట్లు ఖర్చవుతాయని, అందుకు ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఒకవేళ కేంద్రం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెబితే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు లేదా గ్రాంట్లు రాకుండా పీపీపీని రద్దు చేయడం రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం అవుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక ప్రణాళికకు దెబ్బతీసే అవకాశం ఉంది. రాజకీయంగా చూస్తే కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే తన కూటమి భాగస్వామి అయిన చంద్రబాబుకు ఒక సంకేతం ఇచ్చినట్లు అవుతుంది. రాష్ట్రంలో సామాజిక ఆస్తుల విషయంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం సూచించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి పోరాటానికి బలం చేకూరుతుంది. దీనివల్ల రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఉత్సాహం పెరుగుతుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాలపై అనుమానాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రజారోగ్యం వంటి సున్నితమైన అంశాల్లో ప్రైవేట్ భాగస్వామ్యంపై ఉండే సహజమైన ఆందోళనలను జగన్ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని కేంద్రం భావించే అవకాశం ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం సాధారణంగా రాష్ట్రాల విధానపరమైన నిర్ణయాల్లో వేరుగా జోక్యం చేసుకోదు. కానీ ఈ మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి 60% నిధులు కొన్ని దశల్లో అందుతాయి. సెంట్రల్ ఫార్జనల్ స్కీమ్ కింద వచ్చే నిధులు వాడుకుంటూ పూర్తి స్థాయిలో ప్రైవేట్ ఆస్తులను నిర్వహణ బాధ్యత ఇవ్వడానికి కేంద్ర ఆరోగ్య శాఖ సాంకేతిక కారణాలతో అడ్డుకోవచ్చు. ఒకవేళ కేంద్రం పీపీపీని వ్యతిరేకిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే వీటిని నడపాల్సి ఉంటుంది. ఇది జరిగితే జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నట్లుగా ఆ 17 కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే ఉండిపోతాయి. పేద విద్యార్థులకు ఉచిత సీట్లు మరియు సామాన్యులకు ఉచిత వైద్యం అందించే వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. చివరగా ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని తన రాజకీయ పునరుద్ధరణకు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. కేంద్రం కనుక జోక్యం చేసుకుంటే ఆయన ప్రజల్లో ఒక హీరోగా నిలబడతారు. చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి రావడం ద్వారా కొత్త రక్షణాధరణ ధోరణికి వెళ్ళవచ్చు. పీపీపీ మోడల్స్ రద్దయితే ఆరోగ్య రంగంలో ప్రైవేట్ శక్తుల ఆధిపత్యం తగ్గుతుందనే వాదన బలంగా వినపడుతుంది. మొత్తానికి జగన్ చేస్తున్న ఈ సుదీర్ఘ పోరాటం కేంద్ర దృష్టిని ఆకర్షించి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయం మార్చుకోవాలని చేస్తే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక చరిత్రాత్మక విజయంగా నిలిచిపోతుంది.